హలో గాయ్స్, ఇప్పుడైతే నేను ఒక వీడియో చేయబోతున్నా. ఏంటంటే అది ఇప్పుడు ఇండియన్ బైక్స్లో చీట్ కోడ్స్ అయితే చెప్పబోతుందన్నమాట. మీతో చెప్తాం కాదు, దాన్ని ఏంది, ఏ చీట్ కోడ్కి ఏది వస్తుందో అని మాత్రం కూడా చూపించబోతున్నాను. గ్లేటెన్కు లెట్స్ గో. వచ్చేసాం గాయ్స్, కానీ ఒకసారి డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాం. నాకు డ్రెస్ అంటే నచ్చదు. నాకు బ్లాక్ డ్రెస్ ఉంటుంది కదా, అదైతే చాలా బాగుంటుంది. బ్లాక్ డ్రెస్, ఇంకా ఆర్మీ డ్రెస్, మిగతా ఏ డ్రెస్సులు బాగుంటాయి కానీ అంతగా బాగోదు. ఈ గ్లాసెస్ క్యాప్స్ని ఎప్పుడు పెట్టుకుంటారు. గ్లాసెస్ ఆల్రెడీ నాకు ఉన్నాయి, క్యాప్ కూడా ఉన్నది, అందుకే వీడికి పెట్టాను. ఫస్ట్ మనం ఏంటంటే ఇప్పుడు మన ఎయిర్పోర్ట్ గ్రౌండ్ ఉంది కదా, మన ఎయిర్పోర్ట్ గ్రౌండ్కి అయితే వెళ్ళిపోదాం అన్నమాట. ఈ కార్ నాకు డ్రైవ్ చేయడం ఇష్టం లేదు, బట్ కష్టపడి డ్రైవ్ చేయాలి. ఏం చేస్తాం, అలా ఉంది మరి మన ఇది. ఇంకా ఇదిగో ఎయిర్పోర్ట్, కానీ ఎయిర్పోర్ట్ కాదు, ఇంకేదైనా మంచి ప్లేస్ ఉంటే చూద్దాం. ఒక పని చేద్దాం, బీచ్కి అయితే వెళ్ళిపోదాం గాయ్స్. టర్న్ తీసుకుంటాం, బీచ్కి వెళ్ళిపోయి బీచ్ తర్వాత ఎయిర్పోర్ట్కి వస్తాం. ఇంకా బీచ్కి వెళ్ళాక మీకు మళ్ళీ చూపిస్తాను వీడియో. బీచ్ దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఉంది బీచ్. వచ్చేసరికి మన కార్ అయితే పాడైపోయింది, డోర్ ఇదైపోయింది, ఊడిపోయింది. చాలా బాధకరమైన విషయం, ఏడుపు వస్తుంది. ఇక్కడే ఆపారనమాట. ఇలాంటి చెట్టు ఉంది, ఇక్కడ చెట్టు చూస్తారు కదా, ఆ చెట్టు ఇందులో ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3Dలో ఆ చెట్టుని మనం చీట్ కోడ్ యూజ్ చేసి తెస్తాం. ఎలాగంటే ఫస్ట్ నాకు చెట్టు పక్కన ఇక్కడగా ఇంకొద్ది నాకు చెట్టుకి గ్యాప్ ఉండదు కాబట్టి గీసిన తర్వాత అంటే చేసిన తర్వాత చాలా గ్యాప్ వస్తుంది అన్నమాట మనకి. ఆ ట్రీకి ఫస్ట్ ఇక్కడ టూల్ ఉన్నది కదా, ఫస్ట్ దాంట్లో ఆ టూల్ నొక్కితే ఎంటర్ టెక్స్ట్ అని ఉంటుంది కదా, దాని మీద టీ అని రాసి ఇంకా T1 ఏదో, నాకు T1 వద్దు, T1 ఆల్రెడీ షార్ట్స్లో చూపించాను, అందుకని ఇప్పుడు T2 చూపిస్తున్నా. T2 మీకు అక్షరాలు కనబడుతున్నాయో లేదో సరిగ్గా తెలీదు. ఓకే, ఇప్పుడు చూడండి వస్తుంది. ఇక్కడ రైట్ టిక్ మార్క్ ఉంది కదా, అది నొక్కితే ఇదిగోండి, ఇది T2 అని కొడితే ఇది వస్తుంది. అదే ఇదేంటిది, ఎక్కడికి వెళ్ళాను, అదే T5 అని కొడితే ఇది వస్తుంది. కానీ బీచ్లో రాలేదు, కొద్దిగా ఇది డార్క్ గ్రీన్, ఇక్కడ లైట్ గ్రీన్ వచ్చింది. పర్లే నో ప్రాబ్లం. ఇప్పుడు అన్నీ ఇలాగా ఇంకా బోల్డ్ ఉంటాయి, అంటే ఇంకా బోల్డ్ చేసుకోవచ్చు. ట్రీస్ 1 నుంచి 6 దాకా ఉంటాయి, 6 నుంచి మళ్ళీ ఉండవు. T6 అని కొడితే, T7 అని కొడితే రాదు, T6 అని కొడితే రాదు. మనకి కార్ బాగా నచ్చలేదు, మన ఫేవరెట్ బైక్ అయితే తీసుకున్నాం అనమాట. మన ఫేవరెట్ బైక్ ఏంటంటే ఇదే, కాకపోతే నాకు బ్లూ కలర్ అంతగా నచ్చలేదు, అందుకని దీని కలర్ అయితే చేంజ్ చేద్దాం. బ్లాక్ అంతగా బాగోదు, RCB కాదు, గ్రీన్ బాగా, ఆరెంజ్ బాగుంది. అది ఆరెంజ్ కాదు, మిక్స్ పర్లే. ఓకే, మిక్స్ ఓకే. తమ్ముడు బైక్ ఎక్కిస్తాం, కానీ మిక్స్ RCB ఉంటుంది కదా, RCB బాగుంటుంది. ఇది ఎందుకు నా ఫేవరెట్ బైక్ అంటే చెప్తాను చూడండి. ఇలా కారు మీద నుంచి పోయినా అలా ఎగురుతాం, అందుకే నా ఫేవరెట్ బైక్ ఇది.
పైగా పైనుంచి కింద పడినా ఎక్కడి దూరం నుంచి పడినా మిగతా బైక్స్ అన్నీ అంతే స్టక్ అయిపోతాం మనం. ఈ బైక్స్ అయితే అలా కాదనమాట. అందుకే ఈ బైక్స్ నాకు చాలా ఇష్టం. ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఎయిర్పోర్ట్కి వెళ్దామా లేకపోతే ఎక్కడికి వెళ్దామా? ఎయిర్పోర్ట్కి వెళ్దాంలేండి. ఎయిర్పోర్ట్ అయితే పెద్ద గ్రౌండ్ ఉంటుంది. ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత వీడియో అయితే చూపిస్తాను. ఇప్పుడైతే మనం బీచ్కి అయితే వచ్చేసాము గాయ్స్. అమ్మయ్యా, ఇక్కడ బీచ్ దగ్గర నుంచి ఎక్కడ దాకా వచ్చాము. వల్ల చెప్పడం మర్చిపోయాను ఏంటంటే, దారిలో వస్తుండగా ఇది ఎంత బైక్ నుంచి పడినా ఏమని కాలే అనుకున్నాను, కానీ సడన్గా రివర్స్లో గుద్దా. అంటే నా ఇది ఉంది కదా బాడీ ఈ బాడీ వెళ్ళి దీనికి తగిలింది కార్కి, అందుకని బైక్ బాడీ సపరేట్ అయిపోయింది. సో అందుకే వేరేది తీసుకున్నాను. ఇందాకన్నా ఇది బాగున్నట్టు అనిపించింది. ఇక్కడ మిక్స్ అంటే ఇక్కడ బ్రౌన్ వచ్చింది. మీరే కామెంట్ చేయండి, మీకు ఫస్ట్ బైక్ నచ్చిందా లేకపోతే ఈ బైక్ నచ్చిందో కామెంట్ చేయండి. ఫస్ట్ బైక్ అయితే B1 అని కొట్టండి, సెకండ్ బైక్ అయితే B2 అని కామెంట్ చేయండి. ఇప్పుడు చీట్ కోడ్స్ అయితే చెప్పదు అనమాట, ఏం లేదు. దీంట్లోకి వెళ్ళి చెప్పాను కదా ఫస్ట్లో 3కి ఎలాగో దానికే, కాకపోతే పేరు ఎలా కొట్టాలంటే B1 అని కొట్టాలి. B1 అని కొట్టి రైట్ కొడితే చూసారా B1 అంటే ఎంత పెద్దగా వచ్చింది. ఓకే, B నుంచి 1 నుంచి 9 దాకా అలా చాలా బిల్డింగ్స్ ఉంటాయి వెరైటీగా. ఇప్పుడు ఉంటాయి, మీరు టెస్ట్ చేసుకోవచ్చు. కావాలంటే వేరే బిల్డింగ్స్ ఉంటాయి. ఇప్పుడైతే నేను ఏం చేయబోతున్నా అంటే ఇంకో హౌస్ అంటే బిల్డింగ్ చూసాం. బిల్డింగ్ ఏంటి హైట్గా ఉంటుంది. ఇప్పుడు మన హౌస్ అంటే ఇల్లుని హౌస్ ఏం లేదు, H2 అని కొడదాం. H2 1 నుంచి మీరు ఎంత దాకా కొట్టుకోవాలంటే దాకా కొట్టుకోవచ్చు. మళ్ళీ రైట్ కొట్టేస్తే హౌస్ 2 అంటే ఇలా వస్తుంది. అంటే బిల్డింగ్ అంటే అంత పైకి వస్తుంది. ఇది మన సిటీ మధ్యలో ఉంది కదా, సిటీ మధ్యలో కాదు ఇది, అక్కడ సిటీలోని ఆ బిల్డింగ్. ఇది ఎక్కడ ఉందో నాకు తెలియదు, కానీ ఇది అయితే ఉన్నది. ఇది బిల్డింగ్ 2 అనమాట. ఇది అనమాట. ఇక్కడ మీరు 1 నుంచి ఈ హౌసెస్ అయితే ఎక్కడి నుంచి అన్నా కొట్టుకోవచ్చు. అంటే అది కూడా ఒక 9 వరకు ఉంటుంది. 10 దాటి ఏది వెళ్ళదు. 9 దాటి ఏది వెళ్ళదు. అలాగే ఈ బిల్డింగ్ కూడా 9 దాటి ఏది వెళ్ళదు. ఈ ట్రీ మాత్రం 6కి అయిపోద్ది. అంటే నెంబర్ 6తో అయిపోద్ది. ఓకే, ఇది ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ టైం ఏదైనా వీడియో చేసినప్పుడు అప్పుడు కలుద్దాం. బాయ్.